లేకపోతే మనుషులు నిందలు పెట్టినా, నా స్థితి ఏదైనా, ఇగో నా భ్రమ పాడైపోయినా, ఏమున్నా లేకపోయినా, నా దేవుని అందు నేను ఆనందిస్తున్నాను. ఇగో ప్రభా, ఈ దినమున నేను చెప్పగలుగుతున్నాను, ఈ దినమున మా జీవితంలో ఏ స్థితిగతులు మా జీవితంలో ఉన్నా, ఇగో నీ సన్నిధిలో మేమున్నాం. ఎందుకంటే మా ఆనందం నీవని, మా సంతోషం నీవని, మా అతిశయము నీవని. అయ్యా, యెషయా గ్రంథం 51:50 మీరు అంటారు, ప్రభా, నేనే కదా మిమ్మల్ని ఓదార్చబడను. అబ్రాహామును నేను ఒంటరిగా పిలిచాను, ఎక్కువ మందిగా నేను మార్చలేదా? ఇంకో నేనే కదా మిమ్మల్ని ఓదార్చబడను. విమోచించిన వారిలో ఆనంద గానములు ఉత్సాహములు వినబడతాయి అన్న రీతిగా ఇగో ప్రభ, పాడైన పురములను నేను కడతాను కదా. ఇగో మనుషులు పెట్టు నిందకు భయపడకు. కలవరపరిచే పరిస్థితిని ఏదైనా నీ జీవితంలో ఏమన్నా లేకపోయినా, నువ్వు నా దేవుని ఎందుకు ఆనందించే ఎందుకు మీరు బలము పొందుకుంటారని వాక్యం సెలవిస్తున్న రీతిగా మా బలము నీవని, మా సంతోషం నీవని, మా అతిశయము నీవని. అయ్యా, అతను నీ అందు మేము ఆనందించడం నాశపడి నీ సన్నిధిలో మేము ఉన్నాము ప్రభా. ఎందుకంటే ప్రభా, పరిస్థితులను మార్చగలవాడవు నీవు. అయ్యా, అతని కన్నిటిని నాట్యముగా మార్చగలవాడవు నీవు. మీరే మమ్మల్ని ఓదార్చి దేవుడు, మీరే మా యొక్క స్థితిగతులను మార్చగలవాడవు నీవు. అయ్యా, ఈ దినమున స్థితిగతులు రేపటి దినమున అయ్యా అతని మేలుకరంగా జరిగించేవాడవు నీవు ప్రభా. ఎందుకంటే మేలు చేయవాడవు నీవు ప్రభా. అతని నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, నీకు వందనాలని చెప్పండి. మన జీవితంలో ఏమున్నా లేకపోయినా, అది ఏమున్నా, అది వ్యాధి అయినా, బాధ అయినా, అది దుఃఖమైన, ఈ రోజు నేను ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, వాటిలో సైతము దేవా నేను నిన్ను ఆనందిస్తాను ప్రభా. వాటిలో సైతము నా తండ్రి నేను నిన్ను గణపరుస్తాను ప్రభా. ఎందుకంటే ఏ స్థితిలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదని నేను రూఢిగా నమ్ముచున్నాను ప్రభా. నిత్యముగా నా దేవుడు ఇవతని ప్రభా నిత్యముగా నా కన్నీళ్లు తుడిచివాడని నేను నమ్ముతున్నా. విశ్వాసమునకు కర్తవ్య దేవా, ఇగో నీ వైపు నా కళ్ళు ఎత్తుకుంటూ, ఇగో ప్రభా నీ నుంచి మాత్రమే నాకు సహాయము కలదని నీ అందరూ నేను ఆనందించడానికి నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభా. నీ అందరూ నేను హర్షించడానికి నీ సన్నిధిలో ఉన్నాను ప్రభా. ఇగో ప్రభా, నీవే నా సంతోషకారణమని, నీ అందు నా అతిశయం ఉందని, నీవే నా సంతోషానికి కారణమని. ఈ లోకంలో ఏది కూడా నీలో సంతోషాన్ని ఇవ్వలేదని, ఇంతవరకు నన్ను నడిపించలే దేవుడు, నన్ను గమ్యం చేర్చువాడవు నీవని నీ యందు ఆనందించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. అంటూ నీ స్థితి ఏదైనా నా తండ్రి నీకు మాత్రమే మహిమ చెప్పుదామా. ఆయన మేలు చేయ దేవుడు అని, మన పరిస్థితులన్నింటిలో ఆయన మేలు చేయవాడు. ఆయన మంచి దేవుడు, నీ మంచి ధర్మ కలపరచు దేవుడు నీవు ఉన్నావని, మా ముందు నడిచేవాడవు నీవని, మమ్మల్ని అనాథునిగా విడిచిపెట్టనన్న దేవుడవు నీవయ్యా. అయ్యా, నీ అందు నేను ఆనందిస్తున్నాను ప్రభా. నేను హర్షిస్తున్నాను. ఈ సమయమున నా కన్నిటిలో సైతం నేను నిన్ను ఆనందించడం నష్టపడుతున్నాను. మా వ్యాధులలో సైతం నేను ఆనందిస్తున్నాను ప్రభా. మా కష్టకాలం అందైనా, మా కష్ట స్థితిగతులలో సైతం ఈ సమయంలో నేను నీ అందు ఆనందిస్తున్నాను. నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఏ స్థితిలో కూడా నా దేవా నీకే మహిమ కలుగును గాక, నీకే మా స్తోత్రములు కలుగును గాక, నీకే మా స్తుతి గీతములు ప్రభా. నీవే మా ఆనంద గానము, నీవే మా ఆలాపన అతిశయము, మీరే మా హృదయ స్పందన ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాం. చెబుదామా, ఏమున్నా లేకపోయినా యేసునందు నిన్ను ఆనందిస్తాను. ఎవరు నాకున్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఏ స్థితిగతులలో సైతం నా దేవుని ఆరాధించటం నేను మానను. నా దేవుని అందే నేను ఆనందిస్తాను. ఆయనలోనే నాకు సుఖమని మనందరం కూడా చెప్పగలుగుదామా. యేసుని అందు ఆనందిస్తూ ఆయన చేసిన మెల్లాన్నిటిని బట్టి ఆయన మంచివాడు కనుక ఆ మంచి దేవుని, ఆయన మంచితనాన్ని, ఆయన కృపని జ్ఞాపకం చేసుకుని ఆ దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. పాడదామా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును.
ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ స్థితి అయినా నీ జీవితంలో, నా జీవితం కలవరం ఉండొచ్చు. నిన్ను వెళ్ళే మార్గం అది బాధాకరమైనది ఉండొచ్చు. నీకు నాకు కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో నేను సాగిపోతుండొచ్చు. కానీ ఈ దినమున యోబు చెప్పినట్లుగా చెప్పగలుగుతావా? దావీదు చెప్పినట్లుగా చెప్పగలుగుతాగా? అయ్యా తండ్రి ప్రభు, నువ్వు నా పక్షం నుండగా
మాకు విరోధి ఎవడయ్యా? అయ్యా, నువ్వు మా పక్షం నుండిగా అయ్యా మమ్మల్ని నరమాత్రుడు ఏమి చేయగలడు ప్రభా? ఆయన అంటాడు, ఇగో పాడైన పురుగులను నేను కడతాను, ఇగో చెదిరిపోయిన వారిని సమకూరుస్తాను, ఇగో ఒంటరి వారిని పెక్కుమందిగా మారుస్తాను, ఎన్నికలేని వాటిని బలమైన జనముగా మారుస్తాను, కలవరపరిచే ఇగో తని ప్రభా పరిస్థితులను నేను మార్చేస్తానని మీరు అన్నారు ప్రభా. ఇగో తని ప్రభా సంతోషము నీ జీవితంలో విడబడుతుందని మీరు అంటారు. నీ నోటిని నేను నవ్వురుగాయ చేస్తానని మీరు అంటారు ప్రభా. నీ నా స్థితి ఏదైనా చెప్పగలుగుతావా? యోగు అని నా దేవుడు నాకున్నాడు. ఇగో నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను సిగ్గు నొందలేదు. ఇగో నేను సిగ్గు నొందను కూడా. నా దేవుడిని నమ్ముకున్నాను. ఇగో నా యెహోవాను ఆశ్రయించిన వాడు ఎన్నడూ సిగ్గు నొందడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. మీరు నమ్ముకున్నందుకు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అయ్యా, మమ్మల్ని గమ్యం చేర్చేవాడు నీవు. నా యేసునందు నేను ఆనందిస్తున్నాను. నా పరిస్థితుల్లో నా యేసుని నేను ఆరాధిస్తున్నాను. నా కష్ట సమయంలో కూడా, నా వ్యాధి బాధల్లో కూడా, నా దుఃఖ రోదనలో కూడా నా ఆలాపన, నా సంతోషం నీవేనని ఈ దినం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నీలోని నాకు సిగ్గు ఉంది ప్రభా. నీవే నా సంతోషము ప్రభా. మీరే మా అతిశయము ప్రభా. మీరే మా నిరీక్షణ ప్రభా. మీరే మా ఓదార్పు ప్రభా. నేనే నిన్ను ఓదార్చేవాడను అని మీరు అన్న రీతిగా మీరే మమ్మల్ని ఓదార్చేది ప్రభా. ఎవరు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, మా స్థితి ఏదైనా మా యేసునందు మేము ఆనందిస్తున్నాం. నేను మేము హర్షిస్తున్నాం. ఒక్కసారి ఒక్క మాట అందరూ రెండు చేతులు పైకి చాపి, ఏం లేకపోయినా, ఏమున్నా మందలో లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను, మందలో లేకున్నట్టు, శాలలో పశువులు లేకున్నాను, ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమైనా, ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమైనా, యేసునందే ఆనందింతు, యేసయ్యనే ఆరాధింతు, యేసునందే ఆనందింతు, యేసయ్యనే ఆరాధింతు, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏ స్థితిలో కూడా మమ్మల్ని పోషించుకోవడం మీది ఒంటరివైన మా జీవితాలను యువతండ్రి ప్రభా సంతోషముతో నింపేది నీవు. ఎడారి లాంటి పరిస్థితులను యెహోవా తోటగా మార్చేది నీవే తండ్రి. దినమున మా స్థితి ఏదైనా మా చేతులు చాపి నీ వైపు మా కన్నులు ఎత్తుకొని మాకు ఒక నిరీక్షణతో, ఒక ఆనందంతో, సమాధానంతో నీ వైపు మా కన్నులు ఎత్తుకుంటూ నేను మేము ఆనందిస్తున్నాం, నేను మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే మా దేవుడు నీవని మా జీవితాలను ఉద్ధరించి మమ్మల్ని గమ్యమునకు చేర్చి నీ యందు మిమ్మల్ని హర్షించే రీతిలో ప్రతిదినం మీ యొక్క సమాధానంతో మమ్మల్ని నింపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే మా నిరీక్షణ, నీవే మా రక్షణ, నీ అందే మాకు శాశ్వత ఆనందం ఉందని నిన్ను బట్టి మేము సంతోషిస్తూ అతిశయిస్తూ నీకే మహిమ ఘనత ప్రభువును ఆరాధిస్తూ ఇంతవరకు కంటికి రెప్పలా కాపాడి ఇక ముందు కూడా కాపాడబోతున్న తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా స్థితిగతులను మారుస్తూ ఒక దినమున మమ్మల్ని ఆనంద గీతములు పాడేట్లు అయ్యా తని ప్రభా యెహోవా విమోచించిన వారు ఇక ఒక సంగీత నాదములతో వారి గుమ్మములో ప్రభా విమోచన గీతములు పాడతారన్న రీతిగా మేము నిశ్చయముగా ఈ దినమును మేము చెప్పగలుగుతున్నాం.
విమోచన గీతంలో మా జీవితంలో విడబడినట్లుగా చేయబోతున్న దేవానికి స్తోత్రములు తెలియజేస్తూ నేను విమానందిస్తూ నీకు మహిమ గంధభంలో ఆరోపిస్తున్నా చెడు నేస్తున్నాము స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రేమ ఆమేన్. దయచేసి